హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం లక్ష్మీకాంత్ బుక్లో ఆల్మోస్ట్ 6 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు 7th చాప్టర్ ఫండమెంటల్ రైట్స్లో కూడా స్టేట్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఎలా వచ్చాయి, ఏంటి స్టేట్ అన్న దాంట్లో ఏ ఆర్గనైజేషన్స్ ఏవేవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఐ మీన్ టు సే స్టేట్ అంటే అసలు పూర్తిగా టర్మ్లో ఎంత బ్రాడర్ టర్మ్, ఇవన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ రైట్ చూడాలి కాబట్టి అందులో ఫస్ట్ వన్ అయినా రైట్ టు ఈక్వాలిటీ మనం చూద్దాము. ఇందులో ఫస్ట్ చూసినట్టయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇందులో మనం చూసినట్టయితే అండి, ఆర్టికల్ 14 ప్రకారం స్టేట్ ఏ పర్సన్ని కూడా డినై చేయడానికి వీల్లేదు. బిఫోర్ లా అవనివ్వండి లేదా ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఆ టెరిటరీ ఇండియాలో లాస్ ప్రొటెక్షన్లో కూడా ఎటువంటి డినై చేయడానికి లేదు. ప్రతి పర్సన్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రొవిజన్ అనేది కేవలం మన ఇండియన్ సిటిజన్స్కే కాదండి, ఫారినర్స్కి కూడా ఇది ఈ రైట్ అనేది ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇందులో పర్సన్ అని ఇచ్చారు కదా, పర్సన్ అంటే కేవలం మనలాగా మనమే కాదండి, లీగల్ పర్సన్స్ కూడా, అంటే స్టాట్యూటరీ కార్పొరేషన్స్ అంటే కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, రిజిస్టర్డ్ సొసైటీస్, ట్రస్ట్స్, ఇలాంటి ఎనీ టైప్ ఆఫ్ లీగల్ పర్సన్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, లా ముందు అందరూ సమానమే అన్న కాన్సెప్ట్ అనేది బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగిందండి. అయితే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏం చెప్తుంది అంటే, absence ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్, అంటే ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఇవ్వడానికి వీలు లేదు. స్పెషల్గా ఇప్పుడు ఈక్వల్ పర్సన్ ఈక్వల్గా ట్రీట్ చేయాలన్నప్పుడు ఒకళ్ళనొకలా ఇంకోలా ట్రీట్ చేయకూడదు. స్పెషల్ ప్రివిలేజెస్ వాళ్ళకి ఫేవరబుల్గా చేయకూడదు. నెక్స్ట్ ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ పర్సన్ టు ఆర్డినరీ లా. ఇప్పుడు లాలో ఎప్పుడైతే ఇప్పుడు కోర్టుకు వెళ్తారు కదా, అప్పుడు సమానంగా తీర్పు న్యాయము అనేది దక్కాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఏ పర్సను కూడా రిచ్ అయినా పూర్ అయినా ఎక్కువైనా తక్కువైనా వాడు అఫీషియల్ అయినా నాన్ అఫీషియల్ అయినా కూడా లా కన్నా పైన అయితే ఎవ్వరూ కాదు అనేది ఈ వాట్ ఎవర్ ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఉందన్నమాట. నెక్స్ట్ ఈ సెకండ్ కాన్సెప్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామండి. దీంట్లో ఏంటి అంటే, ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్లో ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ప్రివిలేజెస్ అయినా లాస్ అయినా, అంటే ఇద్దరు పర్సన్స్ ఈక్వల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒకడిని ఒకలాగా ఇంకొకడిని ఇంకోలాగా యాజ్ పర్ లా ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సేమ్ లాస్ సేమ్ సిచ్యువేషన్లో సిమిలర్గా ఉన్నప్పుడు సేమ్గా అప్లై చేయాలి. అండ్ ఎనీ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఒక ఫార్మర్ ముందుది అనేది ఒక నెగిటివ్ కాన్సెప్ట్ అండి, బట్ ఈ సెకండ్ది ఏదైతే ఉందో అది పాజిటివ్ కాన్సెప్ట్ కింద చెప్పొచ్చు. అయితే రెండిటి మెయిన్ ఉద్దేశం కూడా లీగల్ స్టేటస్, ఆపర్చునిటీ, జస్టిస్, వీటి పరంగా ఈక్వాలిటీ అనేది ఇవ్వాలి అనేదే. అయితే సుప్రీంకోర్టు ఈ ఈక్వల్స్ అన్ఈక్వల్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, అంటే ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎప్పుడైతే ఈక్వల్స్ని అన్ఈక్వల్స్ని డిఫరెంట్గా స్టేట్ చేస్తారో అప్పుడు ఆర్టికల్ 14 అనేది అప్లై అవ్వదు. వైల్ ఆర్టికల్ 14 అనేది క్లాస్ లెజిస్లేషన్ని బట్టి కొంచెం రీజనబుల్ క్లాసిఫికేషన్, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం కొంచెం వ్యత్యాసం అయితే కొన్ని సిచ్యువేషన్స్లో చేస్తారని, అప్పుడు ఈ ఆర్టికల్ 14 ఈ రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది ఉండదని మెన్షన్ చేయడం జరిగిందనమాట. బట్ ఆ క్లాసిఫికేషన్ అనేది రీజనల్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మొనోటోనస్గా ఆర్టిఫిషియల్గా ఉండడానికి వీల్లేదు. అది జస్ట్ బేస్డ్ ఆన్ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియల్ అండ్ సబ్స్టాన్షియల్ డిస్టింక్షన్, అంటే ఇట్ షుడ్ బి లైక్ ఒక రీజనబుల్గా ఉండాలండి. అయితే ఇప్పుడు రూల్ ఆఫ్ లా ఏంటో మనం చూద్దాము. అయితే ఈ కాన్సెప్ట్ రూల్ ఆఫ్ లా లేదా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ముఖ్యంగా ఇట్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అండి. ఇది ప్రపోజ్ చేసింది ఏవి డిసై. ఆయన ఒక బ్రిటిష్ జ్యూరిస్ట్. ఆయన కాన్సెప్ట్లో ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఆర్బిటరీ పవర్ అనేది యాబ్సెన్స్ అనమాట. అంటే ఎవరు కూడా ఏ మనిషిని కూడా పనిష్ చేయడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ కేవలం ఆయన లా ప్రకారంగా ఏదైనా తప్పులు చేస్తే తప్ప
ఏ వ్యక్తిని కూడా పనిష్ చేయడానికి వీల్లేదు. ఇంకొకటి ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండి, అంటే రిచ్ అయినా పూర్ అయినా ఎవరైనా సరే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అండ్ ఇదే ఆర్డినరీ లా, వాట్ ఎవర్ లా ఉంటుంది కదా, ఆ లా ప్రకారం అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే అండి, ఈ కాన్స్టిట్యూషన్ అనేది మన ఇండివిజువల్ రైట్స్ యొక్క రిజల్ట్. అంటే ప్రతి ఇండివిజువల్కి, అంటే ఒక పర్సన్కి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి కదా, వాటన్నిటి రిజల్టే ఈ కాన్స్టిట్యూషను. అంతే తప్పితే కాన్స్టిట్యూషన్లో ఉన్న దాన్ని బట్టి ఆ ఇండివిజువల్ రైట్స్ని ఇది చేయడానికి లేదు. ఆ కోర్ట్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ని సోర్స్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్గా తీసుకోవడానికి లేదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారండి. అయితే ఈ ఫస్ట్ సెకండ్ ఏ అయితే ఉన్నాయో అది మన ఇండియన్ సిస్టంలో ఉంది, బట్ థర్డ్ వన్ మాత్రం మన ఇండియన్ సిస్టంలో లేదని చెప్పాలి. బికాస్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. మనకు మాత్రం కాన్స్టిట్యూషన్లో ఉన్నవే మన ఇండివిజువల్ రైట్స్ కింద మెన్షన్ చేశారు. అయితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే రూల్ ఆఫ్ లా, ఆర్టికల్ 14లో ఉన్న రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దానిలో ఉండే బేసిక్ ఫీచర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రాయ్ చేయడానికి ఎటువంటి అమెండ్మెంట్స్ ద్వారా ఆ బేసిక్ ఫీచర్ ఉంటుంది కదా, ఆ బేసిక్ రూల్ ఆఫ్ లా అనేది చేంజ్ చేయడానికి వీల్లేదు అని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఈక్వాలిటీకి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఈ రూల్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది అబ్సల్యూట్ కాదు, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటో మనం చూసినట్టయితే కొన్ని రైట్స్ అనేది టు సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అన్ని స్టేట్స్కి గవర్నర్స్కి కూడా కొన్ని ఇమ్యూనిటీస్ వస్తాయండి అండర్ ఆర్టికల్ 361. అందులో ఏంటి అంటే ఏ కోర్టుకి కూడా వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ గురించి, వాళ్ళ పవర్స్ గురించి, వాళ్ళ డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ గురించి వాళ్ళు ఏ కోర్టుకి కూడా ఆన్సరబుల్ కాదు. ఇంకొకటి వాళ్ళపైన ప్రెసిడెంట్ పైన గవర్నర్స్ పైన ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ చేయడానికి వీలు లేదు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ టర్మ్లో ఉంటారో అంతవరకు. ఇంకొకటి అరెస్ట్ చేయడం, ఇంప్రిజన్మెంట్, జైల్లో పెట్టడం అలాంటివి వాళ్ళ టర్మ్లో చేయడానికి కుదరదు. నెక్స్ట్ ఏ సివిల్ ప్రొసీడింగ్స్ కూడా ప్రెసిడెంట్ పైన కానీ గవర్నర్స్ పైన కానీ వాళ్ళ ఆఫీస్ టర్మ్లో వాళ్ళ పర్సనల్ కెపాసిటీలో ఏదన్నా జరగాలి అన్నా కూడా బిఫోర్ ఆఫీస్ అవనివ్వండి, ఆర్ వాళ్ళు ఆ పదవిలోకి వచ్చిన తర్వాత అవనివ్వండి, లేదా అంటిల్ ఎక్స్పైరేషన్ ఆఫ్ 2 months ఆ నోటీస్ అనేది డెలివర్ చేయాలి సివిల్ ప్రొసీడింగ్స్కి అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, న్యూస్ పేపర్లో, రేడియోలో కానివ్వండి, టెలివిజన్లో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, ఏదన్నా సరే ఏదైనా ట్రూ రిపోర్ట్ ఈ ప్రొసీడింగ్స్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో కానివ్వండి, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానివ్వండి, అండర్ ఆర్టికల్ 361A అక్కడ ఏదన్నా జరిగినట్టు న్యూస్ పేపర్లో రాస్తే ఆ పర్సన్ని సివిల్గా కానీ క్రిమినల్గా కానీ ఏ కోర్టు కూడా ప్రొసీడింగ్స్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు కూడా అంటే ఆ కోర్టులో ప్రొసీడింగ్స్కి లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా బిల్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు ఓట్ చేస్తారు కదా, వాళ్ళు ఓట్ చేసిన దానికి వాళ్ళు దేనికి కూడా కోర్టు ముందు అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఓట్ చేసిన దానికి లెజిస్లేచర్లో కూడా, ఇప్పుడు పార్లమెంట్లో అవనివ్వండి, లెజిస్లేచర్లో అవనివ్వండి, వాళ్ళు ఏదైనా బిల్ పాస్ చేశారు లేదా వాళ్ళ ఓట్ వాళ్ళు వినియోగించుకున్నందుకు అక్కడ ఏదైనా తప్పు జరిగింది, లేదా ఏదైనా సిటిజన్కి వైలేట్ అయినట్టు అనిపించి వాళ్ళు ఏదన్నా సరే కంప్లైంట్ ఇష్యూ చేస్తే దానికి ఇక్కడ పార్లమెంట్లో కానివ్వండి, లేదా ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి, మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకి వెళ్ళవలసిన, కోర్టుకి వాళ్ళు చేసిన అది ఎందుకంటే వాళ్ళ బాధ్యత కాబట్టి అక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు కోర్టు అనేది. నెక్స్ట్ అండి ఆర్టికల్ 31C అనేది ఆర్టికల్ 14కి ఒక పెద్ద ఎక్సెప్షన్ కింద మనం చెప్పొచ్చు. దాంట్లో ఏంటి అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే క్లాస్ Bలో క్లాస్ Cలో ఉంటాయో అవన్నీ కూడా వాటెవర్ వాటిని బేస్ చేసుకొని ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్. ఆర్టికల్ 14కి అగెయిన్స్ట్గా ఛాలెంజ్ చేయడానికి లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఆర్టికల్ 31C ఎంటర్ అవుద్దో అప్పుడు ఆర్టికల్ 14 అనేది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫారిన్ రూలర్స్ ఉంటారు కదా, ఫారిన్ సావరెన్స్, ఫారిన్ రూలర్స్, వేరే కంట్రీస్ అంబాసిడర్స్, డిప్లొమాట్స్, వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి క్రిమినల్ సివిల్ ప్రొసీడింగ్స్లో. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను, నెక్స్ట్ అలాంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్, అంటే కొన్ని గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ చేయడం అనేది ప్రొహిబిట్ చేశారండి. అంటే ఇప్పుడు కొన్నిటి మీద డిస్క్రిమినేషన్ అనేది చేయొచ్చు అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆర్టికల్ 15లో ఏమని ఇచ్చారంటే డిస్క్రిమినేట్ ఎప్పుడు చేయకూడదు అంటే ఎప్పుడు చేయకూడదు సిటిజన్స్ని ఓన్లీ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. కేవలం రిలీజియన్ని బట్టి, రేస్ బట్టి, క్యాస్ట్ బట్టి, సెక్స్ బట్టి, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి. ఇందులో రెండు ముఖ్యమైన పదాలు మనం చూడాలండి, డిస్క్రిమినేషను ఇంకా ఓన్లీ అనేది ఉంది. డిస్క్రిమినేషన్ అంటే వేరు చేయడము, ఇంకొకటి ఓన్లీ కేవలం రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మాత్రమే వేరు చేయకుండా ఉండాలి. బట్ మిగతా కేసెస్లో మిగతా బేసిస్ పైన వేరు చేయడానికి అవకాశం అనేది ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకొకటి ఆర్టికల్ 15లో సెకండ్ ప్రొవిజన్ ఏంటి అంటే ఏ సిటిజన్కి కూడా వాళ్ళ డిసేబిలిటీని, వాళ్ళ లైబిలిటీ, వాళ్ళ రిస్ట్రిక్షన్స్, వాళ్ళ కండిషన్స్ అనేది క్యాస్ట్ బట్టో, రిలీజియన్ బట్టో, సెక్స్ బట్టో, రేస్ బట్టో, వాళ్ళు పుట్టిన ప్లేస్ని బట్టో కూడా అది జరగకూడదు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక షాప్స్కి, పబ్లిక్ ప్లేసెస్కి, రెస్టారెంట్స్కి, హోటల్స్కి, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి డిస్క్రిమినేషన్ అనేది ఈ చెప్పిన రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి వేర్ చేయకూడదు. ఇంకొకటి వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ ఘాట్స్, రోడ్స్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా ఏవైతే స్టేట్ ఫండ్స్లో జరుగుతూ ఉంటాయో ఇవన్నిటిలో కూడా డిఫరెన్షియేట్ చేయకూడదు. ఈ ప్రొవిజన్ ఏంటి అంటే బోత్ స్టేట్లో కానివ్వండి, లేదు ప్రైవేట్ ఇండివిజువల్స్, గవర్నమెంట్ అయినా లేదు ఎవరన్నా ఇండివిజువల్ కానీ, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం అలా వేరు చేసి మాట్లాడకూడదు అనమాట. అయితే ఈ ఫార్మల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఓన్లీ బై ద స్టేట్ మాత్రమే ప్రొహిబిషన్ అనేది ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి కూడా 4 ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ స్టేట్కి పర్మిషన్ అనేది ఉంటుంది విమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ ఏదైనా స్పెషల్ ప్రొవిజన్ చేసేదానికి. మనం ఎగ్జాంపుల్ కింద చూసినట్టయితే విమెన్కి సీట్స్ అనేది లోకల్ బాడీస్లో రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. ఇంకా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇలా కొన్ని అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ చూసినట్టయితే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, ఫర్ ఈ షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళకి అడ్వాన్స్మెంట్స్ కోసం ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద చూసినట్టయితే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని సీట్స్ అనేది వాళ్ళకంటూ రిజర్వ్ చేయడం, నెక్స్ట్ ఫీ కన్సెషన్ అనేది చేయడం, ఇలాంటి ప్రొవిజన్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్టేట్కి ఏదైనా స్పెషల్ ప్రొవిజన్ చేయడానికి వీలుందండి. ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీటిల్లో అంటే నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అది ఎయిడెడ్ అవనివ్వండి, అన్ఎయిడెడ్ అవనివ్వండి, లేదు అంటే ఏదన్నా అవనివ్వండి, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వాటిలో తప్ప మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావాలంటే అక్కడ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి ప్రొవిజన్స్ అనేది తీసుకురావచ్చు. ఇంకోటి ఏంటంటే స్టేట్కి ఇంకో పవర్ ఏంటి అంటే ఆల్రెడీ ఇస్తున్న రిజర్వేషనే కాకుండా ఎడిషనల్గా 10% ఆఫ్ సీట్స్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వడానికి వాళ్ళకి 10% ఎడిషనల్గా చేసే ఇది అనేది ఉంది. ఎక్సెప్ట్ ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో తప్ప, బికాజ్ ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పూర్తిగా మైనారిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ రిజర్వేషన్ అప్ టు 10% అనేది ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్, ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్కి యాడ్ చేయొచ్చు అనమాట. ఈ పర్పస్ ఏంటి అంటే ఈ ఎప్పటికప్పుడు వీకర్ సెక్షన్స్ ఎవరు ఈ రిజర్వేషన్స్ కిందకి ఎవరెవరు వస్తారు అనేది ఫ్యామిలీ ఇన్కమ్ని బట్టి, డిఫరెంట్ ఇండికేటర్స్ని బట్టి, ఆ ఎకనామిక్ డిసడ్వాంటేజ్డ్ ఎవరున్నారు అనే దాన్ని బట్టి ఫ్రీక్వెంట్గా నోటిఫై అనేది చేస్తారండి ఎవరెవరు ఆ సెక్షన్లోకి వస్తారు అనేది. అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఓబీసీస్కి రిజర్వేషన్ అనేది ఎలా ఏంటి అనేది మనం చూసినట్టయితే ఈ ఎక్సెప్షన్ అనేది 93rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ద్వారా తీసుకురావడం జరిగిందండి. అయితే ఇది ఎఫెక్ట్లోకి తీసుకురావడానికి సెంటర్ అనేది ఒక యాక్ట్ని తీసుకొచ్చింది, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ యాక్ట్ 2006 అని. దీంట్లో ఏంటి అంటే 27% ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి
27% కోటా అనేది ఇవ్వడం జరిగింది అన్ని సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఈ ఐఐటీస్ ఐఐఎంస్ అన్నిట్లో కూడా కలిపి. అయితే ఏప్రిల్ 2008లో సుప్రీంకోర్టు దీన్ని బోత్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ని ఓబీసీ కోటా యాక్ట్ని రెండింటిని కూడా అప్హెల్డ్లో పెట్టి కోర్టు ఏం చెప్పింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఓబీసీ లిస్ట్లో నుంచి క్రీమీ లేయర్ని తీసేయాలి. క్రీమీ లేయర్స్ అంటే అడ్వాన్స్డ్ సెక్షన్స్ అండి. ఆ వాట్ ఎవర్ ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే అడ్వాన్స్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళని తీసేయాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఈ దీంట్లో ఎవరైతే ఈ కేటగిరీస్లో ఉంటారో వాళ్ళ పిల్లలందరూ కూడా క్రీమీ లేయర్ కింద వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు అని చెప్పొచ్చు. అయితే ఎవరెవరు అనేది డీటెయిల్డ్గా చూద్దాము. ఒకవేళ ఏ పర్సన్స్ అయితే ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాంటి కోర్టుల్లో జడ్జెస్గా, నెక్స్ట్ ఈ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలా స్టేట్ సర్వీస్ కమిషన్స్లో మెంబర్స్గా, ఇలాంటి నెక్స్ట్ ఈ సెంట్రల్ ట్యాక్స్ ఓకే ఎక్సైజ్ డ్యూటీస్లో చైర్పర్సన్స్గా ఇట్లాంటి వాళ్ళకి, నెక్స్ట్ గ్రూప్ ఏ లేదా క్లాస్ 1 క్లాస్ 2 ఆఫీసర్స్ ఆల్ ఇండియా లెవెల్లో అవనివ్వండి, స్టేట్ లెవెల్లో అవనివ్వండి, లేదా అదే లెవెల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళల్లో ఆఫీసర్స్, ఇన్సూరెన్స్, యూనివర్సిటీస్, నెక్స్ట్ ప్రైవేట్గా పనిచేసే వాళ్ళలో కూడా ఎవరైతే గ్రూప్ ఏ గ్రూప్ బి కిందకు వస్తారో వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ ఎవరైతే ఈ ర్యాంక్ ఆఫ్ కల్నల్ ర్యాంక్ ఉంటుంది కదా, కల్నల్ దానిపైన ఎవరైతే ఉంటారో ఆర్మీ, ఈ నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్లు, ఆర్టిస్టులు, ఆథర్స్, కన్సల్టెంట్స్ ఇలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పిల్లలు, నెక్స్ట్ ఏ పర్సన్స్ అయితే ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీస్లో ఉంటారో వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక లిమిట్కి మించి ఉంటుందో, నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో బిల్డింగ్స్ అవనివ్వండి, ఖాళీ ల్యాండ్స్ అవనివ్వండి, ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ ఎవరికైతే గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ పిల్లలు కూడా ఈ లిస్ట్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారండి. అయితే ఈ ముందు 1993లో ఈ క్రీమీ లేయర్ సీలింగ్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జస్ట్ 1 lakh ఉంది. తర్వాత అది రివైజ్ చేసుకుంటూ 2004కి 2.5 lakhs అయింది. 2008కి వచ్చేసరికి 4.5 lakhsగా నిర్ణయించారు. 2013లో 6 lakhs అండ్ 2017కి వచ్చేసరికి 8 lakhs అండి. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండి, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఇష్యూ చేశారంటే 10% రిజర్వేషన్, ఎవరైతే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకు వస్తారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అడ్మిషన్ విషయంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి అడ్మిషన్కి. అయితే ఈ బెనిఫిట్ అనేది ఈ మిగతా వాటిల్లో వాట్ ఎవర్ ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం చూసినట్టయితే ఆ పర్సన్స్ యొక్క ఫ్యామిలీకి 8 లక్షల కన్నా తక్కువ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఆ 8 లక్షల దాటి ఇన్కమ్ అనేది అడిషనల్గా ఉండకూడదు. అది శాలరీ పరంగా అవనివ్వండి, అగ్రికల్చర్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, వాళ్ళు ఏది చేసినా కూడా 8 లక్షల లోపే వాళ్ళ ఆదాయం ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకు వస్తారు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఓన్గా ఈ 5 acres ఆఫ్ ల్యాండ్ అనేది 5 acres ఆర్ 5 acres ఆఫ్ అబవ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా దీని నుంచి ఎగ్జామ్ చేస్తారు. నెక్స్ట్ ఎవరికైతే రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet ఆర్ 1000 square feet కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఈ సెక్షన్ కిందకి రారండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square yards, ఏదైనా మున్సిపాలిటీస్లో 100 square yards కన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా, లేదు ఆ మున్సిపాలిటీస్ కాకుండా మిగతా ప్లేసెస్లో రెసిడెన్షియల్ ప్లాట్ 200 square yards కన్నా ఎక్కువ ఉన్నా కూడా దీని కిందకి రారు. నెక్స్ట్ ప్రాపర్టీ అనేది డిఫరెంట్ లొకేషన్స్లో, ఇప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో అన్ని చోట్ల కలిపి ఫ్యామిలీ మొత్తానికి కలిపి ప్రాపర్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇక్కడ ఫ్యామిలీ అని అంటే ఆ పర్సన్ యొక్క పేరెంట్స్, ఆ పర్సన్ యొక్క సిబ్లింగ్స్ 18 years లోపైనా కూడా వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు కూడా ఇందులోకి పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ దే ఆర్ బిలో 18 years ఏజ్ ఆల్సో.
ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఆల్మోస్ట్ 20 మినిట్స్కి చేరిపోయింది కదా. దీని రైట్ టు ఈక్వాలిటీకి ఏమేమి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఈ వాట్ ఎవర్ ఈ కంటిన్యూషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు తప్పకుండా లైక్స్ అనేది ఇస్తేనే దానివల్ల మన ఛానల్ అనేది బూస్ట్ అయ్యి ఎక్కువ మందికి సజెషన్స్లోకి వెళ్ళొద్దండి. మీరు జస్ట్ ఒక లైక్ ఒక షేర్ చేశారంటే మన ఛానల్ గ్రో అవుతుందండి. మీరు తప్పకుండా వాట్ ఎవర్ మీరు వినే క్లాసెస్కి బాగుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతకు మించి నేనేమి కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఇచ్చిన సపోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నామండి మనం. ఇంకా వాట్ ఎవర్ ఈ సబ్స్క్రైబర్స్ విషయంలో కానీ వాచ్ టైం విషయంలో కానీ మీరు ఇంకా ప్రోత్సాహంతో మన ఛానల్ క్విక్గా మానిటైజ్ అవ్వద్ది అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.